Hi, welcome back to my channel. I do what Taylor. Bank Nifty option trading 30th expiry April 49,500 call buying price వచ్చేసి 60 రూపీస్ ఎగ్జిట్ వచ్చేసి 80 రూపీస్. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. సో ఇది ప్రతి ట్రేడ్లో 10 లాట్స్ అనేవి బయింగ్ జరుగుతుంది. సో 10 లాట్స్ బయింగ్ జరగడం వల్ల ఈవెన్ ఫాస్ట్గా ఎగ్జిట్ చేసేస్తున్నాను అనమాట. మార్కెట్ ఎక్స్పైరీ డేట్ రోజు మనం తొందరగా బయటపడితేనే మన డబ్బులు మనకు ఉంటాయి. ఐదర్ లాస్ ఐదర్ ప్రాఫిట్. లాస్లో క్లోజ్ చేస్తే కొంచెం అమౌంట్తో బయటపడతాము, ప్రాఫిట్లో క్లోజ్ చేస్తే కొంచెం ప్రాఫిట్స్తో బయటపడతాము. సో అలా ఎంత మనకి ఇనఫ్ అనుకుంటే అంత మార్కెట్ ప్రైస్ ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఫాస్ట్గా. అదర్వైజ్ మనకి డబ్బులు అనేవి రావు ఎక్స్పైరీ రోజు. సో ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. సో నేను 3-4 ట్రేడ్స్ చేశాను. ఫస్ట్ 3,000 వచ్చింది, తర్వాత 16,500, తర్వాత 5,700. సో ఇలా ఎక్స్పైరీ రోజు మనం ఫాస్ట్గా ఎగ్జిట్ చేసేసామనుకోండి, ఆర్డర్ బయింగ్ అయిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసామనుకోండి, అంటే మార్కెట్ని చూసుకొని వేయాలి. మార్కెట్ పాజిటివ్గా ఉంటే ఎంతో కొంత కొన్ని పాయింట్స్ కల్లా ఎగ్జిట్ పెట్టేసామనుకోండి, సేల్ పెట్టేసేస్తే మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫాస్ట్గా. సో మనం దాన్ని వేచి చూస్తూ ఉన్నామనుకోండి, సో అది పోతుంది అనమాట. జస్ట్ ఇలా టచ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఇమీడియట్గా క్లోజింగ్ అనేది చేసేయాలి. సో నేను 3-4 ట్రేడ్స్ ఎక్కువ లాట్స్, ప్రతి ట్రేడ్లో 10 లాట్స్ అనమాట. సో ఇమీడియట్గా బయటపడుతున్నాను 10 పాయింట్స్ 20 పాయింట్స్కి అట్లా. సో దానివల్ల ప్రాఫిట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. మనం ఎక్కువ ప్రాఫిట్స్కి ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, మనకి మన ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, మనకి ఇంకేం మిగలదనమాట, జీరో. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ తెలిసిన వాళ్ళైతే జాగ్రత్తగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అనే కాదు, ఎనీ సెగ్మెంట్ అనమాట. ఏ సెగ్మెంట్ చేసినా కానీ కూడా మార్కెట్ ఐడియా ఉండాలి. మార్కెట్లో ఏ సెగ్మెంట్ ఎక్కడ వెళ్తుంది, డౌనా అప్పా, మార్కెట్లో రిజల్ట్స్ ఏమున్నాయి, ఏం న్యూస్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే మనం జాగ్రత్తగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో డబ్బులు మార్కెట్లో వస్తాయండి. స్టాక్ మార్కెట్ అనేది మంచి ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ అని కాదు, ఆప్షన్ ట్రేడింగ్ చాలా డేంజర్ యాక్చువల్గా. సో ఈక్విటీ షేర్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, ఈవెన్ ఇంట్రాడీ ట్రేడింగ్ కానీ, సో దాంట్లో కూడా ఏ షేర్స్ మొమెంటం ఉన్నాయో మీరు ఇంట్రాడీ ట్రేడింగ్కి బై చేశారనుకోండి, మార్నింగ్ అనే కాదు, ఏ టైంలో బై చేసినా కానీ కూడా ఇమీడియట్గా అదే రోజు సేల్ చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా మనం ఎక్కువ లాట్స్ తీసుకొని చేస్తే దాంట్లో కూడా డబ్బులు వస్తాయి. లైక్ 3,000, 5,000, 7,000, 50,000 డిపెండ్స్ ఆన్ లాట్స్ అనమాట, షేర్స్. సో అందువల్ల మనకి ఏది చేసుకోవాలనిపిస్తే అది చేసుకోవచ్చు. ఈక్విటీ క్యాష్ మార్కెట్ ఏంటంటే డబ్బులు సేఫ్గా ఉంటాయి, అండ్ ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే డబ్బులు పోతాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ ఈక్విటీ షేర్ మార్కెట్లో కూడా మార్కెట్ మూమెంటం ఉంటేనే మనం ఆ రోజు ఇంట్రాడే చేయగలుగుతాము. మూమెంటం లేకపోతే స్టాక్ అనేది హోల్డ్లో పడిపోతుంది. సో కాకపోతే ఏంటంటే మంచి స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి, లాసెస్ లేకుండా మార్కెట్ మూమెంటం వచ్చినప్పుడు మనం బయటపడతాము, లేకపోతే డబ్బులు అనేవి బ్లాక్ అయిపోయి ఉండిపోతాయి. సో షేర్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే డబ్బులు మనకి కనిపించవన్నమాట. మార్కెట్ మూమెంటంని బట్టి ఇమీడియట్గా బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది చేసేయాలి. సో అలానే మనం సేఫ్ సైడ్ ఉంటాము, అదర్వైజ్ లాసెస్ అనేవి బేర్ చేస్తాం అనమాట. సో మార్కెట్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.